హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ ట్రేడ్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఏయుడి ఎన్జెడ్డి ఓటీసీ మార్కెట్లో మనకి ఓవరాల్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఎప్పుడు నేను చెప్తాను, సో ఏదైతే మీ యొక్క సైకాలజీ ఈజ్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే 100% యాక్యురసీ అనేది సో ఎవరికి ఉండదు. సో 100% యాక్యురసీని కాకుండా మీరు హై ప్రొబబిలిటీని మాత్రమే మీరు మార్కెట్ నుంచి తీసుకురాగలరు. సో ఏదైతే మీ యాక్యురసీలో హై ప్రొబబిలిటీ యాక్యురసీని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఒకటి ఏంటి అంటే 100% అని కాకుండా సో డెఫినెట్గా మీరు ప్రాఫిట్స్ మీద, సో బ్యాలెన్స్ మీద అని కాకుండా మీరు ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి, అంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. సో ఒక ట్రేడ్ కన్ఫర్మేషన్స్కి కావాల్సిన ఒక ట్రేడ్కి ఎంట్రీ కోసం కావాల్సిన కన్ఫర్మేషన్స్ ఏంటి, సో అక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ స్ట్రక్చర్ వైజ్గా కావచ్చు, బయర్ సెలర్స్ స్టోరీ వైజ్ కావచ్చు. సో మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, కంటిన్యూషన్ సైన్ ఉందా లేకపోతే రివర్సల్ సైన్ ఉందా, వీటన్నిటిని మనం ప్రాపర్గా అనాలిసిస్ చేస్తున్నామా లేదా దాని మీద ఫోకస్ చేయాలి. సో ఒకటి 100% అండ్ ఆల్సో ముఖ్యంగా మార్టింగెల్. సో మార్టింగెల్ స్టెప్లో మీకు ఎప్పుడు కానీ ఒక రీజన్ అనేది ఉండాలి. సో అంటే మనకి వితౌట్ రీజన్ డైరెక్ట్గా మార్టింగెల్ యూజ్ చేయడం కాదు. సో ఒక క్యాండిల్లో లాస్ అయితే సేమ్ అదే డైరెక్షన్లో నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోవడం, ఆ విధంగా స్టెప్ బై స్టెప్, అంటే లాస్ అయిన కొద్దీ చాలా మట్టుకు ఆ విధంగా మార్టింగెల్ అనే ఒక కాన్సెప్ట్స్లో మోస్ట్లీ లాస్ అవుతుంటారు. సో మార్టింగెల్ అనేది డెఫినెట్లీగా రీజన్ అనేది ఉండాలి. సో వితౌట్ రీజన్ మీరు ట్రేడ్ ఎంట్రీ అనేది చేశారు అంటే డెఫినెట్లీగా అంటే నెక్స్ట్ క్యాండిల్లో, అంటే ఈ క్యాండిల్లో ప్రాఫిట్లో బుక్ అవ్వకుంటే నెక్స్ట్ క్యాండిల్లో ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో అని చెప్పేసి మీరు ఇక్కడ అమౌంట్ని ఇంక్రీజ్ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసి ఆ విధంగా ఎంట్రీ చేయడం, సో అదొక కంప్లీట్ గ్యాంబ్లింగ్ అయిపోతుంది అన్నమాట. అంటే మీకు అక్కడ ఒక క్లారిటీ ఉండదు. సో అక్కడ క్లారిటీ లేదు కాబట్టి అది డెఫినెట్లీ ఒక గ్యాంబ్లింగ్ అయిపోతుంది. ట్రేడింగ్లో ఎనాలిసిస్ అనేది మాత్రమే, అంటే ప్రిడిక్షన్ కాకుండా ఎనాలిసిస్ మాత్రమే ఇక్కడ వర్క్ అవుతుంది. కాబట్టి మీరు డెఫినెట్లీగా మార్కెట్ని ఎనాలిసిస్ మాత్రమే చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా మార్కెట్లో నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ డైరెక్షన్ ఓన్లీ మనకి ఇక్కడ సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉందని కాదు. సో ఈ హిస్టరీలో చూసినట్టయితే చెప్పాను కదా సైకాలజీ, సో బయర్ సెల్లర్ స్టోరీ. సో సెల్లర్స్ ఏమాత్రం వాళ్ళ యొక్క మూమెంటం అనేది కంప్లీట్గా లాస్ అవ్వలేదు ఇంకా. సో వాళ్ళు ఇంకా ఇక్కడ మనకి స్ట్రాంగ్గానే ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. సో వాళ్ళు ఎనీ టైం మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ వచ్చిన ఈ యొక్క కరెక్షన్, సో ఇక్కడ అంటే ఇక్కడ చాలామంది ఎంగల్ఫింగ్ ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా బై ట్రేడ్ ఓపెన్ చేశారు. బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సో డెఫినెట్లీగా అంటే హిస్టరీలో సెల్లర్స్ యొక్క స్టోరీ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళు మనకి ఆఫ్టర్ రీటెస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రీ ఇవ్వచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఈ యొక్క మూమెంటం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది లాస్లో బుక్ అయిపోయింది. బట్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు నేను విత్ రీజన్ మార్టింగెల్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ అనేది లేకపోతే నేను ట్రేడ్ ఓపెన్ చేయను. డెఫినెట్లీగా ఇక్కడ నుంచి రావాల్సిన సెల్లర్స్ ఒక్క క్యాండిల్ ఎర్రర్ ఇచ్చేసింది మార్కెట్లో. సో ఇక్కడ ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మనకి ఏదైతే హిస్టరీలో స్ట్రాంగ్గానే ఇంకా ఇండికేట్ చేస్తున్న సెల్లర్స్ డెఫినెట్గా ఇక్కడ ఎంట్రీ ఇస్తారు అని చెప్పేసి నేను ఇక్కడ ఒక క్లారిటీ, అంటే ఒక రీజన్ తోటి నేను ఇక్కడ మార్టింగెల్లో 2 స్టెప్స్ తీసుకున్నాను. అంటే ఇక్కడ 2 ఎంట్రీస్ తీసుకున్నాను మార్టింగెల్లో. సో అంటే ఇక్కడ రీజన్ ఉంది. సో వితౌట్ రీజన్ మనం ఎంట్రీ అనేది చేయకూడదు. సో ఇక్కడ మార్టింగెల్లో అంటే ఈ ట్రేడ్లో మనకి గ్రీన్లో అయిపోతే మళ్ళీ నెక్స్ట్ సెల్ ట్రేడ్ తీసుకోవడం, సో ఆ తర్వాత సెల్ ట్రేడ్, ఈ విధంగా టోటల్గా మీ క్యాపిటల్ అంతా వైప్అవుట్ అయిపోతుంది. సో అంటే డెఫినెట్లీగా రీడ్ చేయండి మార్కెట్ని, అప్పుడు రీజన్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే మార్టింగెల్ స్టెప్ అవసరం లేదు. అకార్డింగ్ టు యువర్ స్ట్రాటజీ మీ యొక్క సెటప్ వచ్చే వరకు మీరు పేషెన్స్గా వెయిట్ చేయాల్సిందే. ఆ కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు మార్టింగెల్ లేకుండా డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాండిల్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్ క్యాండిల్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఒక అనాలిసిస్లో మీకు రీజన్ అనేది ఉండాలి. సో మీరు మార్టింగెల్ స్టెప్ తీసుకునేటప్పుడు సో వితౌట్ రీజన్ అనేది మీరు డైరెక్ట్గా ట్రేడ్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే నెక్స్ట్ క్యాండిల్ అని చెప్పేసి ఈ విధంగా మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోవడం అనేది ప్రాపర్గా
ఉండదు. అది ప్రాపర్ ట్రేడింగ్ కూడా కాదన్నమాట. అంటే డెఫినెట్లీగా గ్యామ్లింగ్ అని కాకుండా విత్ రీజన్. సో అక్కడ మీకు ఎంట్రీకి రీజన్ అనేది డెఫినెట్లీగా ఉండాలి, అది కంబైన్ అవ్వాలి ఇక్కడ. అంటే స్ట్రక్చర్ వైజ్గా, సో ఇక్కడ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ స్టోరీ వైజ్గా డెఫినెట్లీగా కంబైన్ అవ్వాలి. సో వితౌట్ రీజను మార్టింగల్ స్టెప్ చేసేసి మీరున్న క్యాపిటల్ అంతా వైపౌట్ చేసేస్తున్నారు. సో ఆ విధంగా కాకుండా డెఫినెట్లీగా రీజన్ ఉండాలి. కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ని రీడ్ చేయండి. సో ఇక్కడ మనకి ఎనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు యూఎస్డి ఎంఎక్స్ఎన్. సో ఓవరాల్ స్ట్రక్చర్ వైజ్గా చూసినట్టయితే ఇక్కడ మనకి సైడ్ వేస్ స్ట్రక్చర్ ఉంది. సో సైడ్ వేస్ స్ట్రక్చర్లో మోస్ట్లీ మార్కెట్లో అవాయిడ్ చేయండి. సో వితౌట్ మనకి అంటే ఓన్లీ ఒక క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్ విజిబుల్గా లేకపోతే సైడ్ వేస్ స్ట్రక్చర్ని మీరు మోస్ట్లీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే అక్కడ టార్గెట్స్ కూడా దగ్గర ఉంటాయి కాబట్టి మార్కెట్ ఎనీ టైం రివర్సల్ అవుతుంది. సో విత్ క్యాన్సిక్ సైకాలజీలో మీకు ఎంత క్యాన్సిక్ సైకాలజీ మీరు ప్రాపర్గా రీడ్ చేసినా కూడా టార్గెట్స్ దగ్గర ఉండడం వల్ల, సో సప్లై అండ్ డిమాండ్స్ ఏరియాస్ మనకి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ నుంచి మనకి బయర్స్ ఎంట్రీ, సెల్లర్స్ ఎంట్రీ, అంటే మీరు ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటారో అక్కడ మార్కెట్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఆపోజిట్ పార్టీ ఎంట్రీ ఇస్తుంది. సో రిజెక్షన్ క్యాండిల్స్టిక్స్ రిజెక్షన్ తీసుకొని ఆ విధంగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మీరు సైడ్ వేస్ స్ట్రక్చర్ని మోస్ట్లీ మీరు అవాయిడ్ చేస్తే బెటర్ అన్నమాట. సో ట్రెండీ మార్కెట్నే చూస్ చేసుకోండి. అంటే మీకు ఏ డైరెక్షన్ అయినా కానీ ఒక ట్రెండీ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండాలి, లేకపోతే అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్లో అప్వర్డ్కి సంబంధించిన కన్ఫర్మేషన్సే చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో డౌన్వర్డ్ డైరెక్షన్కి సంబంధించిన కన్ఫర్మేషన్సే చూడాలి. సో వితౌట్ ఒక రీజను, సో డెఫినెట్లీగా మీరు ప్రిడిక్షన్ చేసి ఆ విధంగా అనాలిసిస్ చేయకూడదు. సో ఒక ట్రేడ్లో మల్టిపుల్గా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ప్రొబాబిలిటీ అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ద్వారా మీ యొక్క ఏదైతే కన్ఫర్మేషన్స్ యొక్క ప్రొబాబిలిటీ కావచ్చు, ఆ యొక్క ప్రాఫిటబుల్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ట్రేడ్లో ఆ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్లీగా మార్కెట్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూడండి. సప్లై అండ్ డిమాండ్ కావచ్చు, సో స్ట్రక్చర్ వైజ్గా రివర్సల్ ఉందా, స్ట్రక్చర్లో కంటిన్యూషన్ సైన్ ఉందా, లేకపోతే మార్కెట్లో ఎక్కడైతే టార్గెట్స్ ఉన్నాయి సో టార్గెట్స్ వైజ్గా చూడండి. సో క్యాన్సిక్స్ బేసిక్ మనకి సైకాలజీలో చూసినట్టయితే బయర్స్ సెల్లర్స్ స్టోరీ, వాళ్ళు స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడం లేకపోతే డిక్రీజ్ అవ్వడం, వాళ్ళ వీక్నెస్ స్ట్రెంగ్త్, ఇది కూడా కంబైన్ చేస్తూ చూడాలన్నమాట. సో మీరు ఇండికేటర్ యూజ్ చేస్తే ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి ఒక అడిషనల్ కన్ఫర్మేషన్గా ఇండికేటర్ బేస్ యూజ్ చేయండి. వితౌట్ ఇండికేటర్ మీరు ఇండికేటర్ యూజ్ చేయకపోయినా కూడా మీకు బెటర్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఓవరాల్గా ఇక్కడ నుంచి మనకు ఒక డబుల్ టాప్ క్రియేట్ చేసి మార్కెట్ స్ట్రక్చర్లో ఒక డబుల్ టాప్ క్రియేట్ చేసింది, ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంట్ని క్రియేట్ చేసింది. బట్ ఇక్కడ రివర్సల్ అయ్యేటప్పుడు డెఫినెట్లీగా మార్కెట్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు డబుల్ బాటమ్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ సెల్లర్స్ కూడా హిస్టరీలో స్ట్రాంగ్గానే ఉన్నారు. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రాంగ్ మూమెంటం. సో ఏదైతే ప్రీవియస్ హై బ్రేక్అవుట్, లోవర్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్లో అని చెప్పేసి ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే స్టిల్ ఇక్కడ హిస్టరీలో కూడా సెల్లర్స్ పూర్తి స్ట్రెంత్ అనేది కోల్పోలేదు, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారన్నమాట. సో ఆఫ్టర్ ఈ యొక్క లోవర్ హై బ్రేక్అవుట్, సో మనకి కొంచెం ఇక్కడ ఒక లిటిల్ బిట్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మార్కెట్. సో తర్వాత ఎంట్రీ సెల్లర్స్ ఇచ్చారు, బట్ ఎంట్రీలో వెరీ స్ట్రెంత్ అనేది వాళ్ళు చూపెట్టలేదు. సో నెక్స్ట్ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం చూద్దాం. సో మనకి ఇక్కడ నుంచి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, మనకి సెల్లర్స్ అంటే ఇక్కడ రీజన్ క్లియర్ కట్గా ఉంది చూడండి. అంటే సెల్లర్స్ ఇక్కడ రీట్రేస్మెంట్లో కొంత వీక్నెస్ షో చేయడం, తర్వాత వచ్చిన ఏదైతే అంటే ఇక్కడ చూడొచ్చు హిస్టరీలో మనకి ఏదైతే మూమెంటమ్ని కంటిన్యూ చేయలేకుండా ఇక్కడ రీట్రేస్మెంట్లో ఒక కొంత వీక్నెస్ అండ్ బయింగ్ ప్రెజర్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు హిస్టరీలో కూడా మళ్ళీ బయర్స్ ఇక్కడ చూడండి వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే వాళ్ళు వీక్ అవ్వలేదు ఇంకా. సో తర్వాత వచ్చింది ఇక్కడ ఈ యొక్క క్యాండిల్ కూడా మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఒక కంటిన్యూస్ సైన్ కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. బట్ ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇది కంప్లీట్గా ఒక సప్లై ఏరియా అన్నమాట. సో సప్లై ఏరియాలో సెల్లర్స్కి ఒక స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో హిట్ అయిన తర్వాత ఈవెన్ ఇక్కడ నుంచి మనకి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తూ కూడా మళ్ళీ మూమెంటం డౌన్వర్డ్ డైరెక్షన్కి, సో నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మోస్ట్లీ మార్కెట్ టార్గెట్ టు టార్గెట్ అనేది ఫిక్స్గా, అంటే మనకి మార్కెట్ టార్గెట్ టు టార్గెట్ అనేది డెఫినెట్లీగా మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది లాస్ట్లో బుక్ అయిపోయింది, బట్ నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంది అండ్ విత్ రీజన్ మార్టింగేల్లో నేను ఇక్కడ డబుల్ టాప్ చూసి నేను ఇక్కడ తీసుకున్నాను. బికాస్ ఇక్కడ ఇది ఏంటిది సప్లై ఏరియా. సో సప్లై ఏరియా నుంచి వెరీ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నారు.
సో సెల్లర్స్ యొక్క అవైలబిలిటీ చూపెట్టినా కూడా ఇక్కడ స్ట్రెంత్ లేదు, బట్ ఇక్కడ స్ట్రాంగ్గా ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడు మన ఆపోజిట్ పార్టీ అనేది ఇక్కడ కొంత వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత. సో ఇక్కడ చూడొచ్చు, తర్వాత నేను ఇక్కడ క్లియర్గా డబుల్ టాప్ని కన్ఫర్మేషన్గా తీసుకొని ఆ రీజన్ ఉంది కాబట్టి నేను మార్టింగల్లో డబల్ ఎంట్రీస్ అనేది తీసుకున్నాను. సో వితౌట్ రీజన్ నేను ఎంట్రీ చేయను, నాకు ఇక్కడ రీజన్ ఉంది. సో నెక్స్ట్ ఈ యొక్క హై ప్రాబబిలిటీ టార్గెట్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఇక్కడ డబల్ టాప్ క్రియేట్ చేసి స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ క్రియేట్ చేసి తర్వాత అక్కడ నుంచి మనకి ఒక సెల్లర్స్ యొక్క మూమెంటం రావచ్చు, లేకపోతే సింగిల్ క్యాండిల్లో కూడా ఈ యొక్క టార్గెట్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చూడొచ్చు, ఇక్కడ మనకు ఈ ఏరియా అంతా స్టాప్ లాస్ ఉంటుంది. తర్వాత ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ అంటే కనుక నెక్స్ట్ ఈ యొక్క ఏరియా వచ్చేసి ఈ యొక్క కంప్లీట్ బయర్ ఏరియా వచ్చేసి మన టార్గెట్ అన్నమాట. సో డెఫినెట్లీగా ఈవెన్ ఓటీసీ అయినా కూడా ఒక ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్ బేస్ పైనే ఇక్కడ మూవ్ అవుతుంది. డెఫినెట్లీగా మీకు రీడ్ చేయడం రావాలి, ఆ యొక్క సైకాలజీ స్టోరీని, ప్రైజ్ యాక్షన్ స్టోరీని రీడ్ చేయడం రావాలి. సో వితౌట్ రీడింగ్, వితౌట్ ఎనాలిసిస్ డెఫినెట్లీగా మీరు ఆ విధంగా చేయకూడదు. సో ఎంట్రీకి డెఫినెట్లీగా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్సే ఇక్కడ హై ప్రాబబిలిటీని క్రియేట్ చేస్తాయి. 100% అనే యాక్యురసీ అనేది ఎక్కడ ఉండదు. సో దాన్ని మీరు విత్ నాలెడ్జ్ మీరు తీసుకునే స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే మీరు ఏ కన్ఫర్మేషన్స్ని బట్టి, మీరు తీసుకునే కన్ఫర్మేషన్స్ని బట్టి, మీరు ప్రాక్టీస్ చేసే ఆ విధానాన్ని బట్టి డెఫినెట్లీగా మీ యొక్క యాక్యురసీని 80 to 90% వరకు తీసుకెళ్ళచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ అని చెప్పచ్చు. సో డెఫినెట్లీగా ఆ యొక్క సబ్జెక్ట్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఇక్కడ ఎవరికైతే లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉందో బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు, మీ కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే కోర్స్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.